వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. సినీ పాటలకు స్టెప్పులేసిన వరంగల్ సిపి. బలగంలోని ఊరు పల్లెటూరు పాటకు నేషనల్ అవార్డు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం. ఇక వివరాలకు వెళ్తే, నేటి బాలలే రేపటి భావితరాల పౌరుల తరహాలోనే ఈనాటి మొక్కలే రేపటి భారీ వృక్షాలుగా తయారవుతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కాయలు పుల్లగా ప్రజలందరికీ కూడా చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో వారు ఆక్సిజన్ అయితేనేముంది, అదేవిధంగా వారు రిలాక్స్ అవ్వడానికి కూడా మనకి ఎకో పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మన యొక్క గౌరవ మంత్రివర్యుల గారి ద్వారా మా యొక్క ములుగు డిఎఫ్ఓ గారు శ్రీ రాహుల్ కిషన్ యాదవ్ గారు ఐఎఫ్ఐఎస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా మా యొక్క ములుగు జిల్లా ఎంటర్ అటవీ శాఖ ములుగు జిల్లా అటవీ శాఖ యంత్రాంగం తరఫున చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా, చెట్టు చెట్టమ్మను నేను. మునుగులో 2 జిమ్ములు పెట్టించినాం, కనీసం మంచిగా హెల్తీగా తయారు కావాలని. సేమ్ టైంలో ఇక్కడ ఈ పచ్చదనం చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒక రోజు ఇది అయిపోగా కానీ కంప్లీట్ అయిన తర్వాత డిఎఫ్ఓ గారు, నేను, కలెక్టర్ గారు, మేమందరం ఇదంతా వాకింగ్ ఎట్లా చేయాలో ములుగు ఈ చుట్టుపక్కల కూడా చూపిద్దాం. వరంగల్ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసి పోయేటట్టుగా. ఇటు టూరిజం వస్తారు, మేడారం వస్తారు, వాటి పోతారు, అంతకంటే ఇక్కడ గాలి పీల్చుకొని పోవాలి, వాకింగ్ చేసి పోవాలి. అట్లా అద్భుతంగా దీన్ని తయారు చేసే బాధ్యత మరి రాహుల్ గారు, డిఎఫ్ఓ గారు తీసుకోవాలి. ములుగు అంటేనే అడవులు, ఈ అడవులలో కూడా ఎంత అందంగా ఉన్నాయి. మనం బ్లాక్ బెర్రీ చేసినాం. చాలా మంది అడిగారు నన్ను, పెద్ద పెద్ద మినిస్టర్స్, ఐఎఫ్ఎస్లు, ఐఏఎస్లు, అట్లాంటి పెద్ద ఆఫీసర్లు కూడా, మేడం మీ అడవిలో బ్లాక్ బెర్రీ ఉందంట, ఎట్లుంటది. ఇప్పుడు సెప్టెంబర్ వరకు రాకండి, తర్వాత రండి అని చెప్పింది. సో మనం అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్భుతమైన ప్లేస్ ఉంది మనకి. ఇక్కడ ఇంత మంచి అడవిలో ఈ బండరాళ్ళు ఉన్నాయి, కాసేపు అక్కడ కూర్చోవచ్చు. అక్కడ గుట్టలాగా ఉంది, ఎక్కడక్కడ సహజత్వం ఉంచుకుంటూ దాన్ని ఒక వచ్చిపోయేటోళ్ళు కొద్దిగా సేద తీరేటట్టుగా కూర్చుంటట్టుగా, కొంత ఇట్లా నీడ వచ్చేటట్టుగా, లేదా చెట్టు కింద ఆ చెట్టు ఉంది, ఆ చెట్టును చుట్టూ ఒక దూరంగా దానికి మధ్యలో నీళ్లు పోయేటట్టు ఉండాలి సార్. దగ్గర నుంచి మనం గద్దె కడితే దానికి ఆ పేర్లు పోక అది చనిపోతుంది. మీకు సైంటిఫికల్ గా తెలుసు కాబట్టి అది చూసి అట్లా కూడా దాన్ని ఒక మంచి మోడల్ గా చేసి అక్కడ వచ్చి కాసేపు కూర్చొని పోయేటట్టుగా ఆ గద్దెలో మధ్యలో మంచిగా నీళ్ళు పోసేటట్టు తొట్టిలాగా ఉండాలి, దూరంగా మనం కట్టాలి. అట్లాంటి ఏమేమి ఉన్నాయో అట్లాంటి ఐడెంటిఫై చేసి కింద కూడా దానికి ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఒకటి పైనుంచి నడవచ్చు, కింద నుంచి నీళ్లు పడుతున్నాయి. అది ఎక్కడో వేరే వేరే దేశాలలో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నటువంటి ములుగును ప్రతి దగ్గర ఒక అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి. సహజత్వం కోల్పోవద్దు, ఇంకా సహజత్వానికి జీవం పోసే విధంగానే మన అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి.
తొందరలోనే ఇక్కడ ఆయిల్ ఫామ్ కూడా వస్తుంది. తొందరలోనే ఇక్కడ టూరిజం విలేజ్ 30 crores తోటి నిర్మించబోతున్నాం. సో ఈ మంచి ఇక్కడ నుంచి ములుగులో అక్కడ గట్టమ్మ కాడ ఎంటర్ అయితే దేవుడి కాడ మొక్కుకుంటే అక్కడ బొగతా వాటర్ ఫాల్స్, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా అడవులు, తర్వాత వాగులు, వంకలు, గోదావరి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిసోర్స్, మంచి ప్లేస్ గా, రిచ్ ప్లేస్ మనది. ప్రజలు పేదరికంలో ఉండొచ్చు కానీ ఉన్నాం, కానీ ఏరియా మాత్రం రిచ్ గా ఉండదు. ఇది అంటే అందరినీ అట్రాక్ట్ చేసే ఏరియా. సో ఫారెస్ట్ అధికారులు కూడా ఓపికగా మంచిగా ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ చెట్ల పెంపకంలో భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేద్దాం. మన ములుగు జిల్లా అడవుల జిల్లా అనేటువంటి పేరును, అద్భుతమైన టూరిజం అనేటువంటి పేరును మరి సార్థకత చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క వనమోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ, అధికారులకు, పిల్లలకు, పొలిటికల్ లీడర్స్ కు, ఫారెస్ట్ అధికారులకు, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు, గ్రామస్తులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ములుగు జిల్లా గోవిందరావుపేట లక్నవరం వద్ద పంట కాలువలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క నేడు శుక్రవారం రోజున నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. చాలా తక్కువ ఉన్నట్టు బ్రిడ్జికి తాకేది బాగా నీళ్ళు అదే అప్పుడే తెలుసు. ఫస్ట్ టైం నేను అది ఎండింది. అటు ఒక ఐలాండ్, అది ఐలాండ్ డెవలప్ చేయడానికి మరి పడతానండి తీసుకొస్తే అది ఐలాండ్ బాగానే అవుతుంది. 2-3 ఉన్నాయి కదండి. ఇది కూడా ఉన్నదండి ఇక్కడ. అదే ఆ గుట్టలు చేయొచ్చు. గుట్ట మీద ఇలా ప్రశాంతంగా ఉంది లక్నవరంలో తర్వాత. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రోడ్ అవతల ఇది మెయిన్ రోడ్ మ్యామ్. ఇక్కడ ఒక వాటర్ కట్టాం మ్యామ్. ఇక్కడ చెక్ వాల్ ఉంది వాటర్ ఆగడానికి, అక్కడే మేము కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది. ఇది కొంచెం వేరే స్టైల్ డెవలప్ చేశాం మ్యామ్. అంటే కింద వాటర్ ఆగుతుంది, పైన మనం పోవచ్చు, అక్కడ నడవచ్చు, వాకింగ్ పాత్. దిస్ ఇస్ అ వెరీ నైస్ మోడల్. పైన నుంచి నడుస్తాము, కింద నుంచి వాటర్. రైట్ సైడ్ అయితే మేడం ఇక్కడ ఉంది, రైట్ సైడ్. దిస్ ఇస్ అ వెరీ నైస్ మోడల్ విచ్ హస్ కమ్ అప్. మనము ఇవన్నీ ఒక బోర్డు అక్కడ బయట పెట్టాలి. ఇక్కడ లోపలికి వస్తే ఏమేమి ఉంటాయి, లిటిల్ ఏమన్నా ఫీ అలా పెట్టి టూరిస్ట్. టోటల్ 20 hectares ప్లాంటేషన్ అంటే 25,000 దాకా ప్లాంట్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ సంవత్సరంతో ఆల్మోస్ట్ 35,000 ప్లాంట్స్ పెట్టాము. సో 60,000 ప్లాంట్స్ ఈ రీజన్లో పెట్టడం జరిగింది. 60,000 టోటల్ ఏరియా ఇస్ అరౌండ్ 80 hectares. సో నెక్స్ట్ ఇయర్ పోతే వీ కెన్ స్టార్ట్ అ సఫారీ ఆల్సో. సఫారీ మా వాళ్ళలో ఎట్లా చేస్తారు అట్లా జెండా మా వాళ్ళ లాగా ఎగ్జాక్ట్లీ. ఇది వెనకాల ఉంది సార్, బ్యాక్ సైడ్. ఈ చెరువు ఇటు సైడ్ ఉంది. ఇందులో బోటింగ్ కూడా పెద్ద చెరువులో ములుగు జిల్లాకే మిగలలేదు. కానీ పూర్వీకులు మన కోసం ఎంతో కష్టపడి కట్టినటువంటి కట్టడాలు, ఈ చెరువులు, ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ మనకందరికి, ఇటు లక్నవరం కానీ, అటు రామప్ప కానీ, అటు పాకాల కానీ, అటు మల్లూరు ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత మరి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇలాంటివి కూడా అద్భుతంగా రైతాంగానికి పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతంలో కూడా తొందరలోనే లక్నవరం, రామప్ప టు లక్నవరానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అవుతూ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఈ 2-3 నెలలలో రామప్ప నుంచి లక్నవరానికి కూడా కెనాల్ తీసి ఆ ద్వారా ఈ చెరువును నింపి తద్వారా ఈ కింది రైతాంగానికి, జాతరకు కూడా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా అందించే విధంగా కృషి చేస్తాం.
ఫోటోలు రాజుబా పసుపు కలిపి ఫస్ట్ ఇదే ఏమైంది అటు దుంకు సరే పూలు అశోక్ పూలు ఫస్ట్ పూలు మంచిగా చెరువు బాగా నిండాలి, రైతుల పంటలు పండాలి, నీళ్ళు రావాలి. తుఫాన్తో నిండిపోతుంది అక్క, రేపు తుఫాన్తో నిండిపోతుంది. రేపు పంటల కానీ నీళ్ళు వస్తాయి కదా, 10 రోజులకి ఒక ఫీట్ మొన్న గంటగానే మానపడ్డాయి నరసింహకాలంలో లాస్ట్ ఉన్నటువంటి లక్నవరం చెరువును తూములో ఓపెనింగ్ చేయడం జరిగింది. గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున అంటే ఎక్కువ ఎండ తీవ్రత ఉండడంతో రైతులు నాట్లేసుకోవడానికి కొద్దిగా నీళ్ళ ఇబ్బంది ఉందంటే మరి లక్నవరాన్ని మేము కూడా నేను కలెక్టర్ గారు సంబంధిత అధికారులు ఐబీ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు అందరం పాల్గొని ఈ యొక్క చెరువు లక్నవరం చెరువు యొక్క పరిస్థితిని కూడా చూసి మరి ఇంకా అంటే ఇప్పుడు 28 ఫీట్ల వరకు ఉంది, ఇంకా 33 ఫీట్లు వస్తే సంపూర్ణంగా మనకు వాటరు చెరువులోకి వచ్చినట్టు. మరి ఇంకా రాబోయే 2 రోజులలో వర్షాలు కూడా ఉన్నాయని వింటా ఉన్నాం వాతావరణ శాఖ ద్వారా. తప్పకుండా అప్పటి వరకు కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదని కొంత మనకు అవకాశం ఉంది కాబట్టి నీళ్లు కూడా ఇడవడం జరిగింది. అదే కాకుండా ఈసారి జాతర కూడా ఉంది. ప్రతి బొట్టు మాకు చాలా ఇంపార్టెంట్. ఇటు రైతులకు నీళ్ళు ఇవ్వాలి, సేమ్ టైంలో జాతరలో కూడా మరి పెద్ద ఎత్తున జంపన్న వాకు కూడా నీళ్ళు వదలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆచితూసి అడుగేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే రేపు మరి పూర్తిగా నీళ్లు వదిలినప్పుడు మళ్ళీ రాబోయే జాతరకు ఇబ్బంది కూడా కలగకుండా, సేమ్ టైంలో రైతులకు కూడా పంటల ఇబ్బంది కలగకుండా ఐబీ అధికారులతో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించుకొని కలెక్టర్ గారు అంచనా వేసుకొని ఈరోజు రైతులకు నీళ్ళు వదలడం జరుగుతుంది. రైతులకు కూడా గత సంవత్సరం సంపూర్ణంగా నీళ్ళు అందినాయి, పంటలు పండినాయి. ఈసారి కూడా ఇంకా మనకు టైం ఉంది, ఖచ్చితంగా వాటర్ వస్తుంది, పంటలు కూడా పండుతాయి. మనకి ఇంకా జనవరిలో సమ్మక్క సారక్కకు అవసరం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మళ్ళీ వర్షాలు కూడా ఉంటాయనే ధీమా మాకు అందరికీ ఉంది. ఖచ్చితంగా ఇది కాకతీయులు కట్టినటువంటి కట్టడాలు అండ్ ఇంత అద్భుతంగా ఉన్నాయి, వీటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి తుమ్ములు, అప్పటి కట్టలు, మంచి దట్టమైన అడవిలో ఇట్లా చిన్న కట్టతోటి మరి దాదాపు 5-6 వేల ఎకరాలకు నీరు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తే కాళేశ్వరం లాంటి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఎక్కడికక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే రాజీనామా చేయాలి. ఇంతమంది అసహించుకున్న ఇంకా ఆ పదవుల్లో ఎలా ఉండాలి అనిపిస్తుందని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు అన్నారు. సిగ్గు లజ్జ ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందా, బీఆర్ఎస్ పార్టీ బలం ఉందా, మీకు ప్రజలు ఏ పార్టీ అండ ఉన్నారు, వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు, నిజంగా మీకు మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని మరి త్యజించి ఎన్నికలకు పోవాలి కదా. ఎందుకు వేలాడుతున్నారు? ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా? డోర్నకల్ నియోజకవర్గం సత్యవతి రాథోడ్ అడ్డ, ఇది నా గడ్డ అని మన్నగూడెంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నా గడ్డ అండి, ఇది నా అడ్డ, సత్యవతి రాథోడ్ గడ్డ, సత్యవతి రాథోడ్ అడ్డ డోర్నకల్. ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. ఇదే డోర్నకల్లో నా భర్తతో కలిసి నేను ఇక్కడే, నా పిల్లలు కూడా డోర్నకల్లో పుట్టారు. నేను ఇక్కడే రాజకీయ ఓనమాలు దిద్దాను, అక్షరాలు ఇక్కడే దిద్దాను, రాజకీయ ఓనమాలు ఇక్కడే దిద్దాను. ఇక్కడి నుంచే ఎమ్మెల్యే అయ్యాను. ఈ ప్రజల ఆశీర్వాదంతోనే ఎదిగిన నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారు, మంత్రి చేశారు. ఇక్కడి నుంచే ఉన్నాను నేను.
నా గురించి మాట్లాడే ముందు, నా వైపు ఒక వేలు చూపించే ముందు మీ వేళ్ళని నేను తిరిగి 4 వేళ్ళు మీ వైపు చూస్తున్నాయనే విషయాన్ని మీరు కేసీఆర్ హరీష్ రావుల చేతగనితనం వల్ల బనకచెర్ల ప్రాజెక్టు కట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ బనకచెర్ల ప్రాజెక్టుకు ఇంకా అనుమతులు రాకపోగా ఇప్పటికే ప్రాజెక్టును కట్టారని చెప్పి తమ అజ్ఞానాన్ని మరోసారి నిరూపించుకున్న కాంగ్రెస్ నాయకులు. బనకచెర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే, మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచెర్ల నిర్మాణం అయింది. మన ఆటా ఎత్తుక ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాం. తెలంగాణ పోలీస్ డ్యూటీ సందర్భంగా 2వ రోజు ఏర్పాట్లు చేసిన విందు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సంగ్ప్రీత్ సింగ్ సైతం తన సహచర అధికారులతో కలిసి చిందులేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది సైతం ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు నేషనల్ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని కాసాల శ్యామ్ కుమార్ అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి, అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి, దిల్రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు బీమ్స్ గారికి, అట్లాగే గాయకులు
రామ్ మిరియాల మంగ్లీ గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా ఎందరో మహానుభావుల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగువారిగా నేను చాలా సంతోషపడుతున్నా. అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 100 గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల్ల తుల్లేటి జల్ల షాపోలే రామ 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 మామ బాపు బావ అత్త వరసల్లే ఊరంతా చుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాంతపురం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండూరి నర్సయ్య అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు హాస్పిటల్కి వెళ్లి ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం పేదల జీవితాలు మెరుగుపడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నితిన్ గడ్కరీ వెంట టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీడీపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. मैंने भगवान से प्रार्थना की विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद। దేశంలో 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై తమకు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటని, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీకి గంపగుత్తుగా ఓట్లు పడడంపై తాము దృష్టి పెట్టినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. తమ దగ్గర పక్కాగా ఆధారాలు ఉన్నాయని, ఆధారాల కోసం 6 నెలలు పనిచేస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. Please remember one thing. The Prime Minister of India is the Prime Minister of India with a very slim majority. If 10-15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. And we are going to prove to you, in the coming few days, we are going to prove to you without any doubt in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged. So, it's very clear that the institution that holds this, that protects this, that holds this, that defends this, has been obliterated and taken over.
మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు సుల్తాన్బాద్ కమిషనర్ రమేష్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు, వాటర్ సప్లై సిబ్బందికి, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతపై తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరి యోగక్షేమాలు చూసే మున్సిపల్ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.